కాబట్టి గొర్రెపిల్లతో పాటు సైన్యము, క్రీస్తు ప్రభు సంఘము, ఆయన యందు విశ్వాసముంచిన జనాంగము కలిసి నిల్చున్నారు. ఎందుకు నిల్చున్నారనంటే జయం పొందటానికి నిల్చున్నారు. వాస్తవానికి మనం అనేకసార్లు ఆలోచించినట్లు ప్రభువైన యేసు ఆల్రెడీ విజేత. ఆయన జయం పొందినవాడు. ఆయన ఈ లోకాన్ని జయించారు, అపవాదిని జయించారు, శోధను జయించారు, శ్రమను జయించారు, శరీరాన్ని కూడా జయించారు. ఆదాము ఏ సంగతుల్లో ఓడిపోయాడో, ఆదాము ఓడిపోయిన ప్రతి సంగతి పైన ప్రభువైన యేసు విజయం పొందాడు. ఆదాము అపవాది చేతిలో ఓడిపోయాడు, వాస్తవం. ప్రభువైన యేసు అపవాదిని జయించినవాడు. ఆదాము శోధన చేత ఓడింపబడినవాడు. ప్రభువైన యేసు శోధన జయించినవాడు. ఆదాము లోకంలో ఉన్న దాని చేత ఆకర్షింపబడి ఓడిపోయినవాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం లోకంలో ఉన్నాయి. అవి తండ్రి వలన కలిగినవి కావు. వాటి చేత ఆదాము ఓడిపోతే ప్రభువైన యేసు లోకాన్ని జయించినవాడు. ఆదాము తన శరీరంతో పోరాటంలో ఓడిపోయాడు, శరీర బాంధవ్యాల్లో ఓడిపోయాడు. కానీ ప్రభువైన యేసు శరీరాన్ని జయించినవాడు. ఆదాము శ్రమలో ఓడిపోయినవాడు. ప్రభువైన యేసు శ్రమను జయించినవాడు. అందువలన ప్రభువైన యేసుకు విజయం కొత్త కాదు. ఆయన జయించడానికి వేరే ఏమీ మిగలలేదు. వాస్తవానికి ఆయన ఎదుట అన్నీ ఓడిపోయాయి. శత్రువుల యొక్క సమూహం ఓడిపోయింది. శత్రుశేషం లేదు ఆయనకి. వాస్తవానికి అలాంటి విజేతగా ఉన్నటువంటి ప్రభువైన యేసు, సమస్తాన్ని ఓడించిన ప్రభువైన యేసు సిలువలో పరలోకానికి ఆరోహణమై దేవుని కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. తన విజయాన్ని పరలోకంతో పంచుకుంటున్నాడు. తన విజయంతో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఒక సంగతి, దేవుని యొక్క సంకల్పంలో ప్రభువైన యేసు ఆయన విజయము కేవలం ఆయనకు మాత్రమే సొంతం చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ప్రభువైన యేసు యొక్క విజయము ఆయనను వెంబడించే వారితో కూడా అనుభవించాలనేది దేవుని యొక్క సంకల్పం. అందువలన ఆయనను శిరస్సుగా ఏర్పాటు చేసి ఆయన శరీరం అనేటువంటి సంఘాన్ని, సియోనును ఆయన శరీరంగా పరమదేవుడు చూశాడు. కాబట్టి ప్రభువైన యేసు విజేత పొందినటువంటి ప్రభువైన యేసు శిరస్సు అయి ఉంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి జనాంగం ఆయన శరీరం అయి ఉన్నారు. ఈ కాంబినేషన్లో, ఈ ఏర్పాటులో శిరస్సు విజేత, శరీరం ఏమై ఉండాలి? విజేత అయి ఉండాలి. కానీ శిరస్సు సమస్తము పైన అధికారం పొంది, విజయాన్ని పొంది, దేవుని కుడిపార్శ్వమున ఆసీనులై ఉంటే శరీరం ఎక్కడుంది? ఆయన శరీరం అనే సంఘం ఎక్కడుంది? భూమి మీద ఉంది. పోరాటంలో ఉంది. పోరాడి జయించిన ప్రభువైన యేసు పోరాడుతున్న సంఘం.
శోధన జయించిన ప్రభువైన యేసు శోధనతో పోరాడుతున్న సంఘం. శ్రమను జయించిన ప్రభువైన యేసు శ్రమల్లో పోరాడుతున్న సంఘం. అపవాదిని జయించిన ప్రభువైన యేసు అపవాదితో పోరాడుతున్న సంఘం. పరిస్థితి అది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎలాగుందనంటే, విజయం ప్రభువైన యేసు సొంతమైంది. సొంతమైన విజయం ఇప్పుడు సంఘానికి కూడా సొంతం కావాలి. ప్రభువైన యేసు రుచి చూచిన విజయము సంఘము కూడా తమ అనుభవంలో ప్రభువైన యేసుతో పంచుకోవాలి. ఆ విజయాన్ని ఆ కాంబినేషన్లో ఉంది. వాస్తవానికి దేవుని సంకల్పంలో సంఘము ప్రభువైన యేసు. అందువల్ల ఏం జరిగిందనంటే, పరలోకపు దేవుడు తన అద్భుతమైనటువంటి ప్రణాళికలో సంఘానికి సహకారిగా ప్రభువైన యేసు అక్కడ నిల్చున్నాడు. జయం పొందటానికి సంఘానికి సహకారిగా ప్రభువైన యేసు, విజేతలుగా ఉండటానికి సంఘానికి సహకారిగా ప్రభువైన యేసు, శిరస్సుగా ప్రభువైన యేసు, అధికారిగా ప్రభువైన యేసు. అదా పిక్చర్. అలాగే ఏర్పాటు చేసిన మహోన్నతుడైన దేవుడు వారి వెనక, సంఘం యొక్క విజయాన్ని కాంక్షిస్తూ, సంఘం యొక్క జయాన్ని ఎదురుచూస్తూ ఈ కాంబినేషన్ పరమదేవుడు ప్రత్యేకించి ఏర్పాటు చేసి, దాని వెనుక పరలోకమందు ఉన్నటువంటి దేవుని యొక్క హస్తం. చదువుతాం ఒకసారి మనం ప్రకటన గ్రంథంలోని 19వ అధ్యాయం. నాలుగో వచనంలో నుండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో నుండి, మరియు దేవుని దాసులారా, ఆయనకు భయపడి వారులారా, కొద్దివారేని గొప్పవారేని మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చింది. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, కోరిని యొక్క స్వరము, సర్వాధికారము ప్రభువగు మన దేవుడు ఏలుచున్నాడు. సర్వాధికారి అయిన ప్రభువగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపల్లి వివాహోత్సవం. అదిగో ఎందుకు ఏలుచున్నాడు? గొర్రెపిల్ల వివాహోత్సవం వచ్చి ఉన్నది. ఆయన భార్య తను తాను సిద్ధము చేసుకొని ఉన్నది గనుక మనము ఉత్సహించి సంతోషించి ఆయనను మహిమపరచదమని గొప్ప చెప్పగా వింటిమి. కాబట్టి పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఈ కాంబినేషన్ని, ఈ సహవాసాన్ని, ఈ బాంధవ్యాన్ని వారి విజయం కొరకు ఆయన వెనకుండి పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, పరలోకమందు ప్రభువైన యేసు విజేతగా ఉన్నారు. విజయం ఆయన ఒక్కడికి మాత్రమే కాదు, ఆ విజయాన్ని సంఘము కూడా ఆస్వాదించాలి. ఆ విజయంలో సంఘము కూడా భాగస్తులు కావాలి. ఆ విజయాన్ని సంఘము కూడా అనుభవించాలి అనే దాని కొరకు పరమదేవుడు ఏం చేశాడనంటే, ప్రభువైన యేసును సంఘము పైన శిరస్సుగా ఏర్పాటు చేశాడు. ఈ కాంబినేషన్లో సంఘము ప్రభువైన యేసుతో పాటు విజయం పొందాలనే ఆకాంక్షతో పరమదేవుడు వెనకాల పనిచేస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప ఏర్పాటు పరమదేవుడు చేస్తే మన పని ఏంటి? దేవుడు మన దగ్గర నుంచి విజయాన్ని కాంక్షిస్తున్నాడు. అందుకొరకు ఆయన ఎలాంటి చర్య అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉండి ఆయన వెనుకున్నాడు.
మనం విజేతలుగా ఉండటానికి ప్రభు అయిన యేసు మనపైన శిరస్సుగా ఉండి ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఇలాంటి ఒక అద్భుతమైన ఏర్పాట్లో ఆయన శరీరంగా ఉన్న సంఘం, ఆయనతో పాటు సియోన్లో ఉన్నటువంటి ఆయన జనాంగం ఏం చేయాలి? ఎలాంటి వారై ఉండాలి? వాళ్ళ బాధ్యత ఏంటి? వాళ్ళ పనులేంటి? అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి, చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆ బాధ్యతను, ఆ పనులను జ్ఞాపకం చేస్తున్నాడు పరమదేవుడు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో నుండి, వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున, ఆయన స్టేటస్ అది. ఆయన ఎప్పుడైతే పరలోకంలోకి ఆరోహణం అయ్యాడో ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన రాజులకు రాజు, ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు. అయితే ఆయనతో పాటు ఉన్నవారి పరిస్థితి ఏమై ఉండాలి? విజయం పొందటానికి అంతటి గొప్ప ప్రభువైన యేసుతో పాటు నిలిచిన ఆ జనాంగం ఏమై ఉండాలి? ఏమై ఉండాలనేది దేవుని యొక్క కోరిక. ఆదివారం ఆరాధించేవారు అయి ఉండాలి, అంతేనండి. బైబిల్ క్లాసులు పెట్టుకునే వాళ్ళు అయి ఉండాలి, పదవ భాగం తక్కువ కాకుండా కానుకిచ్చే వాళ్ళు అయి ఉండాలి, కొన్నేళ్ళు ప్రార్థన చేసినట్టు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవారు అయి ఉండాలి. అంతేనా? అంతేనా? ఏమై ఉండాలి? ప్రభుతో పాటు విజయం పంచుకోవటానికి ఆయన జనాంగం ఏమై ఉండాలి? మొట్టమొదటిగా చదువుతాం. 17వ అధ్యాయం 14వ వచనంలో, మీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువునకు ప్రభువును రాజునకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, తనతో కూడా ఎవరున్నారు? ఇదిగో గొర్రెపిల్ల ఉన్నారు, గొర్రెపిల్లతో సంఘం ఉన్నారు, ఈ గొర్రెపిల్లతో ఉన్న సంఘము తనతో కూడా ఉండిన వారు ఏమై ఉండాలనంటే, మొదటగా పిలువబడిన వారై ఉండాలి అన్నాడు. ఆయనతో పాటు ఉన్నవారు పిలువబడిన వారై ఉండాలి. వాస్తవానికి దేవుడు అబ్రహామును పిలిచాడు, నీ స్వజనుల నుండి, నీ బంధువర్గం నుండి నువ్వు నేను చూపించబోయే దేశానికి రా అని పిలిచాడు. అలాంటి పిలుపు కాదు అది. నిద్రపోతున్న సమూయేలుని దేవుడు పిలిచాడు. అలాంటి పిలుపు కాదు అది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు. ఇది దేవుని సంకల్పాన్ని అనుసరించినటువంటి పిలుపు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. కాబట్టి ఈ పిలుపు ఎలాంటి పిలుపు అని అంటే, దేవుని సంకల్పం ప్రకారము పిలువబడినటువంటి వారికి. దేవుని సంకల్పం ప్రకారము పిలిచే పిలుపు ఎలా ఉంటుంది?
ఎలా ఉంటుందనంటే, అది వాస్తవానికి సువార్త యొక్క పిలుపు, సువార్త ద్వారా పిలుపు. దేవుడు సువార్త ద్వారా పిలుస్తాడు ఆయన సంకల్పంను అనుసరించి. 2 తెస్సలోనిక పత్రిక 2:14 దేవుడు తన సువార్త ద్వారా పిలుస్తాడంట. పిలిచేది దేనికి? పిలిచేది దేనికనంటే, నాతో సమాధాన పడండి అని పిలుస్తాడు. మొదటగా నాతో సమాధాన పడటానికి రండి అని పిలుస్తాడు. అందువలన పిలువబడిన వారు ప్రత్యేకించి దేవునితో సమాధాన పడిన వారు, దేవునితో వారికి ఉన్నటువంటి శత్రుత్వాన్ని తొలగించుకున్నవారు, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి విరోధ భావాన్ని సంపూర్ణంగా ఆర్పివేసిన వారు. పిలువబడిన వారంటే చిన్న సంగతి ఏం కాదు. 2 కొరింథీ పత్రిక 5:19 నుండి 2 కొరింథీ పత్రిక 5:19 నుండి అదేమనగా వారి మీద మోపక మాకు అప్పగించును. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. కాబట్టి పిలువబడిన వారు అంటే దేవునితో సమాధానం పొందటానికి పిలువబడిన వారు. దేవునితో సమాధానం పొందటానికి పిలువబడిన వారు. అంతకుముందు సమాధానం లేదా? దేవునికి మనుషులకి మధ్యలో ఉందండి? లేదు. సమాధానం లేదంట దేవునికి మనుషులకి మధ్యలో. మరి ఏముంది? మనం నిన్న మాట్లాడుకున్నట్లు శత్రుత్వం ఉంది. ఎక్కడి నుంచి శత్రుత్వము? అక్కడి నుంచే ఇక్కడి నుంచా? దేవుని దగ్గర నుంచి మనుషులకా, మనుషుల దగ్గర నుంచి దేవునికా? మొదట. కాబట్టి ఇప్పుడు పిలువబడిన వారు దేవునితో ఉన్న శత్రుత్వాన్ని తమకు తామే తొలగించుకొని రావాలా? అసలు శత్రుత్వానికి కారణం ఏంటి? వారి మనసులో దేవుని పట్ల ఉన్న విరోధ భావం. కొలస్సీ పత్రిక 1:21 చూసాం కదండి. నేను మనుషులకి దేవుని పట్ల విరోధ భావం ఉంది, శత్రుత్వం ఉంది. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు, సమాధాన పడదాం అని సువార్త ద్వారా పిలుస్తున్నాడు. కాబట్టి పిలువబడిన వారు అంటే పిలుపుకు లోబడి వచ్చిన వారు ఇక మీదట వారి మనసులో దేవుని పట్ల విరోధ భావం ఉండటానికి అవకాశం ఉందా? ఉందండి. దేవుని వారు శత్రువుగా చూడటానికే వీలుంటుందా? ఉండదు. వాళ్ళు పిలువబడిన వారు. మనుషులు దేవుని ఆజ్ఞను అతిక్రమించటానికి, దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని తృణీకరించటానికి కారణం ఏమనంటే వారికి దేవుని పట్ల ఉన్న శత్రుత్వమే, విరోధ భావమే. అంతే కదండి. ఆదాం పాపం చేశాడు. దేనిని బట్టి పాపం చేశాడు? విరోధ భావం ఉంది దేవుని మీద. మనుషులందరూ పాపం చేస్తున్నారు. దేనిని బట్టి? మనుషులకి దేవుని పట్ల విరోధ భావం ఉంది. ఇప్పుడు క్రైస్తవులు అయిన తర్వాత కూడా పాపం చేస్తున్నారు అనుకోండి, ఏమున్నట్టు? ఎక్కడుంది మరి సమాధానం? పిలువబడిన కోవకు వస్తారా?
పిలువబడిన కోవకు వస్తారు వాళ్ళు రా. అందువలన ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. ఆయనతో ఉండేవారు ఎలాంటి వారై ఉండాలని అంటే పిలువబడిన వారై ఉండాలి. అంటే అర్థమేంటి? ఆయనతో సమాధాన స్థితిలో కొనసాగుతున్న వారై ఉండాలి. అంతేగాని ఆయన దగ్గర ఉన్నామని భ్రమతో మనసులో ఆయన పట్ల విరోధభావం కలిగి ఉంటే అది పిలువబడిన వారి లిస్టులో ఉండరు ఆ వ్యక్తులు. అందువలన ప్రభు అయిన యేసుతో పాటు విజేతలుగా నిలవబడటానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి అదేంటనంటే పిలువబడిన వారు దేవునితో సమాధాన స్థితిలో కొనసాగుతున్నవారు. క్రైస్తవులు అయిన తర్వాత కూడా సమాధాన స్థితి పోగొట్టుకునే పరిస్థితులు ఉన్నాయా? దేవునితో సమాధానపరచబడిన తర్వాత కూడా తెగదంపులు చేసుకునే పరిస్థితులు ఉన్నాయా మనుషులకు? ఉన్నాయంట, ఉన్నాయి. ఎలాగ ఏర్పడతాయనంటే చెప్పేశాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత అదిగో పాపం చేస్తే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే సమాధానం తెగిపోతుంది, మరలా శత్రుత్వమే నిలబడుతుంది. అలాగే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ ఆ పాపంలో కొనసాగుతున్నటువంటి వారు పిలువబడిన లిస్టులో ఉండరు, పిలువబడిన లిస్టులో ఉండరు అనమాట. మరి ఏముంది? సమాధానం లేదు. మరి ఏముంది వారి మధ్యలో? న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబో తీక్షణమైన అగ్నియుకి నిలిచి ఉండును అన్నాడు అనమాట. కాబట్టి ఒకసారి సమాధానపరచబడిన తర్వాత మరలా మనసులో విరోధభావం దుష్క్రియల రూపంలో, దేవుని ఆజ్ఞలను తృణీకరించే రూపంలో కనుపరిస్తే సమాధానం చెడిపోయింది. అలాంటి వారు ఎక్కడుండరు? సియోన్లో గొర్రెపిల్లతో పాటు విజయాన్ని సొంతం చేసుకోవటానికి, నిలిచి ఉండటానికి అవకాశం ఉండదు. కాబట్టి పిలువబడిన వారు అక్కడ ఉంటారు, దేవునితో సమాధాన స్థితిలో కొనసాగుతున్నవారు. రెండవ సంగతి, పిలువబడిన వారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు కలిసి ఉంటాయి. అయితే మనము 4వ లైన్ చదువుదాం, క్రింద నుంచి 4వ లైన్. ఈ నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. కాబట్టి పిలువబడిన వారు ఎవరో? మొదటగా దేవునితో సమాధాన స్థితిలో కొనసాగుతున్నవారు పిలువబడిన వారు. ఆ బాంధవ్యం తెగిపోలేదు. దేవునికి వారికి మధ్యలో సమాధానం ఉంది. సమాధానపరిచే క్రీస్తు ప్రభు బలి ఉంది, ఆయన రక్తం ఉంది. ప్రభు యొక్క రక్తము బలి నిరర్ధకం అయిపోలేదు వాళ్ళ మధ్యలో, దేవునికి వారికి మధ్యలో అలాంటి వారు ఉంటారు. రెండవది, క్రీస్తు యేసు వారుగా ఉండటకు పిలువబడిన వారు అన్నాడు. ఇక్కడ గుర్తింపు, ప్రభువు గుర్తించడం, పరలోకమందున దేవుడు గుర్తించడం. గ్రంథం ఏమన్నదంటే ప్రభువు తన వారిని ఎరుగును. తిమోతి పత్రికలో 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం,
అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అన్నాడు. అసలు వాస్తవానికి దేవుడు తన సువార్త ద్వారా ఎందుకు పిలిచాడనంటే, నువ్వు ఇక మీదట ప్రభు సంబంధిగా, ప్రభువాడిగా, నీ కొరకు తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొనిన ఆయన సంపదగా ఉండటానికి నువ్వు పిలువబడ్డావు అన్నాడు. దేవుని సంపదగా ఉండటానికి పిలువబడ్డావు, దేవునికి స్వాస్యముగా ఉండటానికి పిలువబడ్డావు. అలాంటప్పుడు మీ బంగారం మీకు తెలిసినట్టు షాప్కి వెళ్ళారు, ఇదే డిజైన్ కావాలని ఒక చెవిరింగ్ అక్కడ పెట్టారు, అదే డిజైన్తో ఒక 10 పెట్టాడు. మీరేం చేస్తారు? కన్ఫ్యూజ్ అవుతారా? నేను అనుకోను కన్ఫ్యూజ్ అవుతారు. మీ వస్తువు మీరు ఎంతగా గుర్తిస్తారో అలాగ ప్రభు అయిన యేసు తన వారిని గుర్తిస్తాడు. అలాగ ప్రభు తన సొత్తుగా గుర్తింపబడటానికి మనం పిలువబడ్డాం. ప్రభు తన వారిని ఎరుగును. మనం ప్రభు అయిన యేసు యొక్క సొత్తుగా, దేవుని సొత్తుగా ఉండటానికి పిలువబడ్డాం. ప్రభు వారముగా ఉండటానికి పిలువబడ్డాం. అయితే ఒక ప్రశ్న, ఇప్పుడు ఈ సమయంలో ప్రభు అయిన యేసు మనలను తన వారిగా గుర్తిస్తున్నాడా? మన ఇంట్లో, మన కుటుంబ సభ్యుల మధ్యలో ప్రభు అయిన యేసు మనలను తనవానిగా గుర్తిస్తున్నాడా? మనం ఉద్యోగం చేస్తున్నా, చదువుకుంటున్నా ఆ ఇన్స్టిట్యూషన్స్లో ప్రభు అయిన యేసు మనలను తనవానిగా గుర్తిస్తున్నాడా? అలాగూ అన్ని సమయంలో, అన్ని చోట్ల ప్రభు అయిన యేసు మనలను తనవానిగా గుర్తిస్తే ఇక్కడ ఉంటాం. ఆయనతో పాటు విజయాన్ని పంచుకోవటానికి ఆయన ప్రక్కన ఉంటాం. మనం తనవారిగా ఉండటానికి ఆయనను పిలిచాడంట. చదవద్దాం మరలా ఒకసారి ఆ సంగతిని. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయునగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. కాబట్టి ప్రభు సంబంధులుగా ఉండటానికి పిలువబడ్డాం. ప్రభు సంబంధులుగా మనము ప్రభు మనల్ని ఎప్పుడు గుర్తిస్తూ ఉంటే అక్కడ ఉంటాం. ఆయనతో పాటు విజయాన్ని పొందటానికి ఆయన చెంతన ఉంటాం. దాని కొరకు మనం చేసే ఒక అద్భుతమైన ప్రాక్టీస్ ఉంది. మనం చేసే ఆ ప్రాక్టీస్ని బట్టి ప్రభు అయిన యేసు మనలను తనవారిగా గుర్తిస్తాడు, ఆయన సంబంధులుగా గుర్తిస్తాడు. మొదటి ప్రాక్టీస్ గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. చాలాసార్లు మనం చదివిన సంగతే. 23వ వచనంలో నుండి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో నుండి, ఇటు వాటికి విరోధమైన ఏం నియమం ఏమీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు ఆయన వారు శరీరమును దాని ఇచ్చలను దురాశలను సిలువ వేసి ఉన్నారు. శరీరాన్ని, దాని ఇచ్చలను దురాశలను సిలువ వేసిన వారు క్రీస్తు యేసు సంబంధులు అవుతారు. కాబట్టి ప్రభువు మనలను ఆ విధంగా గుర్తిస్తే
అలాగ ఉండటానికి నిజంగా మనం అంగీకరించి పిలువబడితే అప్పుడు గొర్రెపిల్లతో పాటు ఆయన చెంత మనం నిలిచిన వారమై ఉంటాం. ఆయన చెంత మనం నిలిచిన వారమై ఉంటాం. లేకపోతే ఆయన వారం కాము. విజయం పైన ఆశ పెట్టుకొని అవసరంలే. ప్రభు అయిన యేసు సాధించిన విజయము మనతో పంచుకుంటాడనే భ్రమ కూడా అవసరం లేదు. ఆయన మనలను తనవారిగా గుర్తిస్తే జరిగే కార్యక్రమం అది. ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ప్రభు మనలను తనవారిగా గుర్తించడానికి మన జీవన శైలిని చూసాం కదా. శరీరమును దాని ఇచ్చలను దురాశలతో కూడా సిలువ వేసేశారు. జీవిత విధానం. శరీరం ఉన్నంతకాలం శరీరానికి ఇచ్చలు ఉంటాయి. అవి దురాశలుగా ఒక్కొక్కసారి గంతులు వేస్తూ ఉంటాయి. ప్రతిసారి దాన్ని సిలువ వేయగలిగిన సామర్థ్యము ఉన్నవారు, సిలువ వేస్తున్నవారు, సిలువ వేసిన వారు ఆయన ప్రజగా గుర్తింపబడుతూ ఉంటారు. రెండవ సంగతి, ఆయన ప్రజగా గుర్తింపబడటానికి రెండవ సంగతి, వాస్తవానికి గొర్రెలు చెదిరిపోయే, కాపర్లేడు, క్రూర మృగాలు పాలైపోతున్నాయి. ప్రత్యేకించి క్రూర మృగము అపవాది చీల్చేస్తున్నాడు, చంపేస్తున్నాడు, నరకపాత్రులుగా చేస్తున్నాడు, బహు కీడు కలిగిస్తున్నాడు. గొర్రెలు చెదిరిపోయాయి, కాపర్లేని గొర్రెలు అయిపోయారు. ఆయన జనాంగం కాపర్లేని గొర్రెలు అయిపోయారు. మనుషులు కాపర్లేని గొర్రెలు అయిపోయారు. ప్రభువైన యేసు కనికరపడ్డాడు. చెదిరిపోయిన ఒక్క గొర్రె కూడా నశించిపోవటానికి ఇష్టపడక ప్రయాసతో వాటిని సమకూరుస్తూ ఉన్నాడు. ఒక గొర్రె అమెరికాలో ఉంది, ఇంకో గొర్రె ఆఫ్రికా ఖండంలో ఉంది, ఇండియాలో ఉన్నాయి. ఆయన ఎక్కడున్నా వదలకుండా వాటిని సమకూరుస్తూ ఉన్నాడు. మంద ఒక్కటిగా చేయటానికి, మంద కాపరిగా ఆయన ఉండి వాటిని సంరక్షించటానికి ఆయన పడుతున్న ప్రయాస, ఆయన పడిన ప్రయాస మామూలు సంగతి కాదు. అందుకొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు, శ్రమ అనుభవించాడు, సిలువ మరణాన్ని రుచి చూశాడు, దూషింపబడ్డాడు, హింసింపబడ్డాడు, మనుషుల చేత ఆయన తిరస్కరింపబడ్డాడు. వ్యాధిగ్రస్తుడిగా ఆయన లోకానికి కనబడ్డాడు. శాపగ్రస్తుడిగాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను కనబడ్డాడు. ఇది ఆయన ప్రయాస. ఎందుకు ఈ ప్రయాస? సమకూర్చడానికి. భేదాభిప్రాయాలు లేనటువంటి పరిస్థితుల్లో మంద ఒక్కటిగా చేయటానికి ఆయన ప్రయాసపడ్డాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన సిలువ మరణం దేనికి? దేవునితో మనుషులను సమాధానపరచడానికి. మొదటి సంగతి మనం చూసాం కదా. రెండవది, ఆయన జనాంగం మధ్యలో సమాధానం నెలకొల్పబడటానికి సిలువ మరణం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో నుండి, ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. కాబట్టి సమకూర్చే పని అది. సమకూరుస్తున్నాడు. మనుషుల మధ్యలో, జాతుల మధ్యలో ఉన్నటువంటి ఈ విషపూరితమైనటువంటి భేదాన్ని తీసివేసి సమకూర్చే పని ఆయన చేస్తుంటే, కొంతమంది ప్రభువైన యేసు మందగా సమకూరుస్తుంటే ఆ మందను చెదరగొడుతున్నారు. ప్రభు అన్నాడు,
నా వారిని నేను గుర్తిస్తాను. ఎలా గుర్తిస్తానంటే, నాతో పాటు సమకూర్చడానికి ప్రయాసపడితే, నాతో పాటు సమకూర్చేవాడైతే నా వాడై ఉంటాడు. చెదరగొట్టేవాడు నా సంబంధి కాదు, నా వాడై ఉండడం, నాకు అతనికి సంబంధం లేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో, నా పక్షమున ఉన్నవాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. ప్రభు అయిన యేసు యొక్క ప్రయాస మనుషులను సమకూర్చి తాను సీయోను పైన అధిపతిగా ఉండి ఆయన సమకూర్చిన జనాంగాన్ని ఒక్కటిగా ఉంచడానికి ఆయన పడుతున్నాడు ప్రయాస. సిలువలో ప్రయాసపడ్డాడు. ఇప్పుడు ఆయన ఏలుబడి చేస్తున్నాడు ఆ సంగతి విషయంలో. ఆయన సమకూరుస్తూ ఉంటే ఆయనతో పాటు సమకూర్చడం అవసరం. ఆయన మనసు నెరిగి సమకూర్చడం, ఆయనతో కలిసి సమకూర్చడం, ఆయన కోరిన రీతిలో సమకూర్చడం. ఇవే మనసును పెట్టకుండా మనుషులు చెదరగొట్టేస్తున్నారంట. గ్రూపిజంతో చెదరగొట్టేస్తారు, కులతత్వంతో చెదరగొట్టేస్తారు, ప్రాంతీయ భేదంతో చెడగొట్టేస్తారు, వ్యక్తిగతమైన లబ్ధి కొరకు చెదరగొట్టేస్తారు, వ్యక్తిగతమైన గుర్తింపు కోసం చెదరగొట్టేస్తారు. నావాడు కాదు, నావాడు కాకపోతే నాతో పాటు సీయోన్లో ఉండటానికి వీలుండదు. వాస్తవానికి సువార్త ద్వారా పిలిచింది నా వారే ఉండటానికి పిలిచాను. యేసుక్రీస్తు వారే ఉండటానికి దేవుడు తన సువార్త ద్వారా పిలిచాడు. చెదరగొట్టేస్తున్నారు, సమకూర్చట్లేదు, కలిసి పని చేయట్లేదు. ప్రభు అని యేసుతో మా పని మాది, ప్రభు అని యేసు యొక్క పని మాది ఆయనది. మా గ్రూప్ మాది, ఆయన గ్రూప్ అయింది అని. పనిలో వ్యత్యాసం వచ్చింది, నా వారు కాదు అనేసాడు. చెదరగొట్టేస్తున్నాడు, నావాడు కాదు, నా పక్షంలో ఉన్నవాడు కాదు అన్నాడు. ఇక్కడ ఉండటానికి అవకాశం ఉంటుందా? ఆయన విజేత, ఆయనతో పాటు విజయాన్ని సొంతం చేసుకోవటానికి, అనుభవించటానికి అవకాశం ఉంటుందా? ఉండదు, ఉండదు. అందువలన అంటున్నాడు, ఈయనతో పాటు ఉన్నవారు విజేతలుగా ఉండాలనంటే, జయం పొందిన వారుగా ఉండాలనంటే, మొదటగా వారు పిలువబడిన వారే ఉండాలి. అంటే దేవునితో సమాధాన స్థితిలో కొనసాగుతున్న వారే ఉండాలి. రెండవది, ఆయనతో పాటు సమకూరుస్తున్న వారే ఉండాలి. మూడవ సంగతి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, పిలిచింది దేనికనంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడంట. చదువుతాం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో నుండి, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువైన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థించి వారందరికీ శుభమని చెప్పు రాయినది అన్నాడు. కాబట్టి పరిశుద్ధులుగా ఉండటానికే
పిలిచాడంట, పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. పిలిచిన తర్వాత ప్రత్యేకంగా మనుషులు జీవించట్లేదనుకోండి, వారి జీవిత విధానంలో ప్రత్యేకత లేదనుకోండి, అక్కడ ఉండటానికి అవకాశం ఉంటుందా? ఆయనతో పాటు ఉంటుంది. ఆయనతో పాటు ఉండటానికి అవకాశం ఉండదు. ప్రత్యేకత అవసరం, పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత అంటే ప్రత్యేకము అని అర్థం. లోకానికి ప్రత్యేకం. దేవుడు ఎలాగో ప్రత్యేకమైన వాడు, ఆయన స్వభావం ఎలాగో ప్రత్యేకమైనది లోకానికి, మనుషులు కూడా వారి స్వభావంలో, వారి క్రియల్లో, వారి ఆలోచనలో ప్రత్యేకమైన వారు ఉంటే వారు పరిశుద్ధులై ఉంటారు. అలాగ పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు తన సువార్త ద్వారా మనల్ని పిలిచి, ఆ పిలిచిన వారిని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాడు. ప్రత్యేకత లేదనుకోండి, పరిశుద్ధత లేదనుకోండి, ప్రభుతో పాటు సియోను పైన నిలిచి ఉండటానికి అవకాశం ఉండదు. ఆ ప్రత్యేకతను ఎలా చూపించాడు? 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఆ ప్రత్యేకత మనం అనుకున్న ప్రత్యేకత కాదు, మనం ఊహించిన ప్రత్యేకత కాదు, అనేక సార్లు సంతృప్తి పడుతున్న ఈ ప్రత్యేకత కాదు. ఆ ప్రత్యేకత ఏ విధంగా ఉంటుందనంటే చదువుతాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో నుండి, ఆయనతో పాటు ఉన్నవారు వారు సింహాసనం ఎదుటను, 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడి ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును అన్నాడు. ఇది ప్రత్యేకం. లోక స్నేహం, స్త్రీ సాంగత్యం అని అంటే లోక స్నేహం. వాస్తవానికి లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము లేని ఒక ప్రత్యేకత. దాన్ని ఏమన్నాడనంటే స్త్రీ సాంగత్యం లేని వారై ఉండి, అది ప్రత్యేకం. ఆ పరిస్థితిలో, ఆ సమయంలో లోకం ఎలా ప్రవర్తిస్తుందో అలాగ మనం ప్రవర్తింపకపోవడమే ప్రత్యేకత. ఆయన ఆజ్ఞను అనుసరించి ఆ సమయంలో ప్రవర్తించడం ప్రత్యేకత. ఆయన కోరినట్లుగా ప్రవర్తించడం ప్రత్యేకత. దాన్ని ఏమన్నాడనంటే స్త్రీ సాంగత్యం లేనివారే, అంటే ఈ లోక సాంగత్యం లేనివారే బ్రతిక జీవిత విధానాన్ని ప్రత్యేకత అన్నాడు అన్నమాట. ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉన్నారో, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ జీవితము లోకం చేత ద్వేషింపబడుతుంది, ప్రభు అయిన యేసు చేత ఆకర్షింపబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? వారికి ప్రభు అయిన యేసు ఆకర్షణగా కనబడతాడు, లోకం ఆకర్షణగా కనబడదు. అందువలన ప్రభు అయిన యేసు ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా ఆయనను వెంబడిస్తూ, ఆయనను అనుసరిస్తూ, ఆయనతో పాటు నడిచే ఒక అద్భుతమైన జీవిత విధానంలోనికి వెళ్ళిపోతారు. అందువల్ల ఏమంటున్నాడంటే 4వ వచనంలో మరలా ఒకసారి చదువుతాను. వీరు స్త్రీ సాంగత్యం వల్ల అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరిగిన వారిని అయ్యుండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళ ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండుటకు మనుషులలో నుండి కొనబడినవారు. కాబట్టి ప్రభు అయిన యేసు ఎక్కడికి వెళ్తాడో అక్కడ వరకు ఆయనను వెంబడించే ఒక ప్రత్యేకమైన జీవితం. అలాగూ ఉండటానికి పరమదేవుడు తన సువార్త ద్వారా పిలిచాడట. అలాగూ ఉండేవారు పిలువబడినవారు.
ఎక్కడుంటారు? గొర్రెపిల్లతో పాటు ఆయన సంఘంలో. ఎందుకుంటారు? పనేముంది వాళ్ళకి? ప్రభువైన యేసు విజేత ఆయనతో పాటు విజయాన్ని పంచుకోవటానికి, ఆయనతో పాటు విజయాన్ని ఆస్వాదించటానికి, ఆయనతో పాటు సియోన్లో ఉంటారన్నమాట. కాబట్టి పిలువబడిన వారు సువార్త విన్నవారు కాదు. పిలువబడిన వారికి సువార్త విన్నవారికి వ్యత్యాసం ఉంది. సువార్త విన్నారా? విన్నాం. పిలువబడ్డావా? ఆ వ్యత్యాసము జీవిత విధానంలో కనబడుతుంది అనమాట. అందువలన ప్రత్యేకించి చెప్పాడు, ఆయనతో పాటు ఉన్నవారు పిలువబడినవారు. ఇలాగనొచ్చు, ఆయనతో పాటు ఉన్నవారు సువార్త విన్నవారు అనొచ్చు. ఆయనతో పాటు ఉన్నవారు